అందరికీ నమస్కారం. ఈరోజు మనం లెటర్ రైటింగ్ పర్ఫెక్ట్‌గా విత్ మోర్ అండ్ మోర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా రాయాలి? అంటే లెటర్ రైటింగ్ అనేది డ్రాఫ్టింగ్ స్కిల్స్‌లో ప్రధానమైంది. నౌడేస్ చాలామంది డిగ్రీ, మాస్టర్ డిగ్రీ చదువుకొని బోధనా వృత్తిలో టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉండి కూడా కొన్ని సందర్భాల్లో లెటర్ డ్రాఫ్ట్ చేయలేని సందర్భాలు నేను చూడటం జరిగింది. అందుచేత ఈరోజు నేను లెటర్ రైటింగ్ గురించి ఇన్ డెప్త్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరి ముందు ఈరోజు ఈ వీడియో లెటర్ రైటింగ్ పైన తీయడం జరుగుతుంది. లెటర్ రైటింగ్ అనగానే ఇంకొక ఫ్యాకల్టీ దగ్గరికి, ప్రత్యేకంగా ఇంగ్లీష్ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి ఎడిటింగ్ చేయించుకునే పరిస్థితి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ ఫేస్ దట్ ప్రాబ్లం. అంటే ఇక్కడ ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటే లెటర్ రైటింగ్ మీద పరిపూర్ణమైన అవగాహన లేకపోవడం వల్లనే ఈ ప్రాబ్లం వస్తుందని నేను గమనించాను. లెటర్ రైటింగ్ మంచిగా రాయాలంటే బహుశా మీరు చాలా వరకు రేపిడెక్స్ లెటర్ రైటింగ్ బుక్ అని ఇంకా రకరకాల బుక్స్ మీరు మార్కెట్లో దొరికేటటువంటివి మీరు ఇంతవరకు రెఫర్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నాను. దానికంటే కూడా నేను సజెస్ట్ చేసేటటువంటి బుక్ ఏంటంటే లెటర్ రైటింగ్ ఫర్ ఆల్ సిచ్యువేషన్స్ అనే బుక్ పబ్లిష్డ్ బై కాంపిటేటివ్ సక్సెస్ రివ్యూ సిఎస్ఆర్ పబ్లికేషన్స్. మీరు రెఫర్ చేసినట్టయితే ఎలాంటి సందర్భంలోనే కూడా మీరు లెటర్ ఈజీగా డ్రాఫ్ట్ చేసి కాన్ఫిడెంట్గా మీరు సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఐ వుడ్ లైక్ టు షేర్ ది PPT ఆన్ లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్లో నేను మీకు ఈరోజు షేర్ చేయదలుచుకున్నాను. లెటర్ రైటింగ్ అనగానే మనందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, మధ్యలో మ్యాటర్ ఎలా రాయాలి అనే కాన్సెప్ట్ పైన చాలా వరకు డౌట్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. సో దీంట్లో మనం లెటర్ రైటింగ్లో ప్రధానంగా ఎలాంటి ఫార్మేట్ యూజ్ చేయాలి, రైట్ ఫార్మేట్ ఏంటి, రైట్ వే ఆఫ్ రైటింగ్ లెటర్ అనే సిచ్యువేషన్ని మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్కి అనుకూలంగా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డ్రాఫ్టింగ్ లెటర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆర్ట్స్. కళలలో ఒక కళ డ్రాఫ్టింగ్ లెటర్స్. ఇక్కడ మనం బిఫోర్ రైటింగ్ డిఫరెంట్ ఫార్మాట్స్, లెట్ us డిస్కస్ ద బేసిక్ అండ్ ఫండమెంటల్ అండ్ ఫౌండేషనల్ ఇన్ఫర్మేషన్. అదేంటి అంటే అందరికి తెలిసిన పాయింట్ ఏంటంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ అని అంటే 2 రకాలని చెప్తారు. 2 types ఆఫ్ లెటర్స్. ఒకటి ఇన్ఫార్మల్ లెటర్, రెండోది ఫార్మల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్స్ అనగానే ఇక్కడ మనం రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి రాస్తాము. రిలేటివ్స్ అంటే కిన్ అని, ఫ్రెండ్స్ అంటే కిత్ అని. ఓల్డ్ వర్డ్స్ లో అంటే ఏన్షియంట్ వర్డ్స్ లో కిన్ అండ్ కిత్ అంటాము. రిలేటివ్స్, ఫ్రెండ్స్. రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కి రాసే లెటర్స్ ని మనం ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం. ఇన్ఫార్మల్ లెటర్ అనేది ఎంత లెంతీ అయినా రాయొచ్చు. తర్వాత మన కలోక్వల్ స్టైల్లో కూడా రాయొచ్చు. కలోక్వల్ స్టైల్ అంటే ఏంటి? మన వ్యవహార భాషలో మనం లెటర్ రాయడానికి అవకాశం ఉంది. వేరాస్ ఫార్మల్ లెటర్స్ వచ్చేసరికి చాలా బ్రీఫ్ అండ్ షార్ట్ ఉండాలి. దాంతోపాటుగా ఎలా ఉండాలంటే కట్ షార్ట్గా ఉండాలి. బ్రీఫ్ అండ్ షార్ట్ ఉండాలి, కట్ షార్ట్ ఉండాలి. తర్వాత వీ నీడ్ టు యూజ్ ఫార్మల్ లాంగ్వేజ్, అంటే బుకిష్ లాంగ్వేజ్లో మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అఫీషియల్ లెటర్స్ రాస్తున్నప్పుడు, అంటే ఫార్మల్ లెటర్స్ రాస్తున్నప్పుడు డిఫరెంట్ పీపుల్ విల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్. సో దాట్ కలోక్వల్ స్టైల్, వ్యవహారిక భాషలో, కలోక్వల్ స్టైల్ అంటే వ్యవహారిక భాష. వ్యవహారిక భాషలో మనం లెటర్ రాసినట్టయితే ది అదర్ పీపుల్ మే నాట్ రీచ్ యువర్
explanation. So that is the reason we need to write formal language. దాన్నే ఫార్మల్ లాంగ్వేజ్ నే బుక్ లో ప్రింట్ అయ్యేటటువంటి లాంగ్వేజ్ అని మనం అనుకోవచ్చు. సో ఇందులో ఫార్మల్ లెటర్స్ లో 3 రకాలు ఉంటాయి. మళ్ళీ అఫీషియల్ లెటర్స్ ఉంటాయి, బిజినెస్ లెటర్స్ ఉంటాయి, సోషల్ లెటర్. ఈ సోషల్ లెటర్స్ అంటే ఏంటి? థర్డ్ వన్ ఈ సోషల్ లెటర్స్. అంటే థర్డ్ వన్ సోషల్ లెటర్స్ అంటే మనం ఎప్పుడైతే ఒక ఇన్ఫర్మేషన్ ని న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేస్తామో, అంటే పబ్లిక్ తెలియజేస్తాము సొసైటీకి పబ్లిక్ కి త్రూ ప్రింట్ మీడియా ద్వారా ఒక లెటర్ ని పబ్లిష్ చేస్తే న్యూస్ పేపర్ లో, దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ సోషల్ లెటర్. మళ్ళీ ఇందులో కూడా సోషల్ లెటర్స్ కూడా 2 రకాలు ఉంటాయి. పర్సనల్ ఉంటాయి, ఇంపర్సనల్ ఉంటాయి. అంటే సోషల్ లెటర్స్ లో పర్సనల్ అంటే ఏంటంటే, సోషల్ లెటర్స్ లో పర్సనల్ లెటర్స్ అంటే, పర్సనల్ లెటర్ అంటే మీరు సపోజ్ ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ మీ ఫాదర్ కి చేస్తున్నారు. మా ఫాదర్ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ కి అందరు కూడా రావాలి, అటెండ్ అవ్వాలి అని చెప్పేసి. లేకపోతే యు ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్, మీరు పెళ్లి రోజుని పబ్లిష్ చేస్తారు న్యూస్ పేపర్లో. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎక్కడున్నా ఈ న్యూస్ చూసి అటెండ్ కావాలని మనం రాస్తాం పేపర్లో. తర్వాత ఏదైనా ప్రెస్ నోట్ ఇవ్వాలనుకుంటే, సపోజ్ యు ఆర్ గోయింగ్ టు పర్చేజ్ వన్ న్యూ ప్రాపర్టీ, with the help of advocate you will publish one notification to the public that you are going to purchase so and so property. If anybody has any complaint, any kind of complaints ఉన్నట్టయితే మీరు సో అండ్ సో డేట్ లో మా అడ్వకేట్ ని కలవచ్చు అని చెప్పేసి. ఆ తర్వాత ఆ డేట్ తర్వాత ఎవరైనా అడ్మిట్ అయితే, అంటే కంప్లైంట్ వస్తే మేము వీ డోంట్ కన్సిడర్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్లు ఇస్తాం. సో అలానే when you lose your certificates file while traveling from one particular place to another place, so you will pass on the message through letter to the public in the newspaper. That is your personal matter. You lost your certificates file. If anybody traces out, you please pass that file to this particular address or telephone me అని చెప్పేసి నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ ఇంపర్సనల్ అంటే ఏంటి మరి? సపోజ్ గవర్నమెంట్ వచ్చేసి ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తుంది. సపోజ్ కాకతీయ మిషన్ భగీరథ ఇలాంటి వాటికి, లేకపోతే హరితహారానికి అందరూ పబ్లిక్ కోఆపరేట్ చేయండి, ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయండి అని చెప్పేసి సీఎం ఆఫ్ ద స్టేట్ విల్ అడ్రస్ ద పీపుల్ త్రూ వన్ లెటర్ బై రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్ టు పార్టిసిపేట్ అండ్ మేక్ ఇట్ సక్సెస్ అని అతని గవర్నమెంట్ కి సంబంధించినటువంటి, అతని పర్సనల్ మ్యాటర్ కి సంబంధించింది కాకుండా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి మ్యాటర్ ని ఇంపర్సనల్ సోషల్ లెటర్ కింద మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. సో లెట్ us మూవ్ ఆన్ టు ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ లెటర్. ఎన్ని పార్ట్స్ ఉంటాయి దీంట్లో? బేసిక్ గా 6 పార్ట్స్ మనం డిస్కస్ చేయాలి. అందులో ఫస్ట్ ది ద హెడ్డింగ్ ఉంటుంది, రెండోది ద సాలిటేషన్, మూడవది ద బాడీ, నాలుగోది సబ్స్క్రిప్షన్ అండ్ ద 5th వన్ సిగ్నేచర్, 6th వన్ సూపర్స్క్రిప్షన్. అంటే ఇక్కడ హెడ్డింగ్ లో ఏముంటది? హెడ్డింగ్ అనగానే పబ్లిక్ అందరూ చాలా మటుకు డిగ్రీ, మాస్టర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా హెడ్డింగ్ అంటే టైటిల్ అనుకుంటున్నారు. హెడ్డింగ్ అంటే టైటిల్ కాదండి. ఇది హెడ్డింగ్ మీన్స్ హియర్ ద స్టేషన్ కామా డేట్ ఫుల్ స్టాప్. సాల్యుటేషన్ అంటే ఏంటి? ద విషింగ్ అండ్ సల్యూటింగ్ ద పర్సన్, అందుకనే సాల్యుటేషన్ అంటున్నాం, అంటే విషింగ్ అన్నమాట. సపోజ్ మై డియర్ ఫాదర్, రెస్పెక్టెడ్ సార్ అని రాసేది సాల్యుటేషన్, సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్ తర్వాత సబ్జెక్ట్ అండ్ రెఫరెన్స్ కూడా అఫీషియల్ లెటర్స్ లో వస్తాయి. అంటే అఫీషియల్ లెటర్స్ లో రావడం జరుగుతుంది. ఎందుకంటే ఫార్మల్ లెటర్స్ 3 రకాలు అనుకున్నాం. ఒకటి అఫీషియల్ లెటర్స్, రెండోది బిజినెస్ లెటర్, మూడోది సోషల్ లెటర్. ఈ మూడిట్లలో కూడాను ముఖ్యంగా అఫీషియల్ లెటర్స్ లో, బిజినెస్ లెటర్స్ లో ఈ సబ్జెక్ట్ అనేది ఆఫ్టర్ సాల్యుటేషన్, మై డియర్ రెస్పెక్టెడ్ సార్, డియర్ సార్ అన్న తర్వాత సబ్జెక్ట్ రాస్తాం. అంటే ఇది సబ్జెక్ట్ అనేది కూడా మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అఫీషియల్ లెటర్స్ లో చాలా లెటర్స్ వస్తాయి కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడాను బాడీలోనే చెప్పకుండా షార్ట్ ఫామ్ లో ఒక లైన్ లో, ఒక సెంటెన్స్ లో మనం సబ్జెక్ట్ లో ఇవ్వడం జరుగుతుంది. రెండోది వచ్చేసి సాల్యుటేషన్ తర్వాత రెండోది రెఫరెన్స్ ఇస్తాం. అంటే ప్రీవియస్ డీటెయిల్స్, ఆ లెటర్ నెంబరు, ఏ రోజు ఆ లెటర్ వచ్చింది, దేనికి సంబంధించిన లెటర్ వచ్చింది, దానికి సంబంధించిన మ్యాటర్ ని మీరు అడ్రస్ చేస్తున్నట్టుగా రెఫరెన్స్ లో యాడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఆఫ్టర్ సాల్యుటేషన్ ఇన్ ద అఫీషియల్ లెటర్స్ అండ్ బిజినెస్ లెటర్స్ వీ నీడ్ సబ్జెక్ట్ అండ్ రెఫరెన్స్. ఎందుకంటే వీ కెన్ సేవ్ ద టైమ్ ఆఫ్ ది రిసీవర్ ఆఫ్ ద లెటర్.
So more time will be saved, because of they can segregate that letter easily and they can send the letter to the concerned section easily without wasting their time. So that is the reason we need to have subject and reference after the salutation. And the third part is more important part, that is body, the entire information in the body. And after that, the subscription. The fourth part is subscription. Ante yours lovingly, your loving daughter, your loving sister, your loving son. Ila rasedi the subscription, fourth part. The subscription is also known as closing part of the letter. And later on, you need to sign, because nobody can identify your who wrote that letter. So that your signature are followed by your name in capital letters within brackets. And the sixth part, that is superscription. Last part, the final part is that the superscription. Superscription ante emuntundi, envelope paina cover paina rase address, cover paina rase address ni the superscription antam. అదే మీరు ఎగ్జామ్ లో రాస్తున్నప్పుడు లెఫ్ట్ బాటమ్ లో రాస్తాం. అంటే ఎక్కడ రాయాలి, ఈ పార్ట్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా ఫాలో కావాలి, అదంతా ఒక ఫార్మేట్ లో మనం డిస్కస్ చేద్దాం. సో సూపర్స్క్రిప్షన్ అంటే ఏమనుకున్నాము, సూపర్స్క్రిప్షన్ అనేది ఇది లాస్ట్ పార్ట్, ఇది అడ్రస్ ఆన్ ది ఎన్వలప్. మనం ఎన్వలప్ కవర్ పైన రాసేటటువంటి అడ్రస్ ని మనం సూపర్స్క్రిప్షన్ అని అంటాం. ఇక్కడ ఇది హెడ్డింగ్, శాంపుల్ చూపిస్తున్నాను. హెడ్డింగ్ హైదరాబాద్ కామా డేట్ ఫుల్ స్టాప్. ఈ హైదరాబాద్ కామా డేట్ ఫుల్ స్టాప్ అనేది లేటెస్ట్ ఫ్యాషన్ లో ఆఫ్టర్ కంప్యూటరైజేషన్ వీఆర్ ఫాలోయింగ్ అట్ ద లెఫ్ట్ మార్జిన్ ఇమీడియట్, ఆఫ్టర్ ఇమీడియట్ మార్జిన్. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఆఫ్టర్ ఇమీడియట్ మార్జిన్ లో హైదరాబాద్ కామా డేట్ ఫుల్ స్టాప్ అని మెన్షన్ చేయడమే హెడ్డింగ్. ఈ హెడ్డింగ్ అంటే చాలా మంది ఫస్ట్ డేట్ రాస్తారు, తర్వాత స్టేషన్ రాస్తారు, అంటే ప్లేస్. అంటే అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ప్లేస్, నేమ్ ఆఫ్ ద ప్లేస్ రాసి తర్వాత డేట్ రాయాలి. చాలా మంది మిస్టేక్ చేసేది ఈ పాయింట్ లో, ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఇక్కడ ఎందుకు మిస్టేక్ చేస్తున్నారంటే ఫస్ట్ డేట్ రాస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఫస్ట్ హైదరాబాద్ అంటే ప్లేస్, తర్వాత డేట్. అంటే ప్లేస్ ఈజ్ ఎండెడ్ విత్ కామా అండ్ డేట్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. డేట్ కూడా కంప్లీట్ ఇప్పుడు 2020 రాయాలి. ఒట్టిగానే 20 అని రాస్తే, ఖాళీ 20 రాస్తే 20కి 19 యాడ్ చేయొచ్చు, 18 యాడ్ చేయొచ్చు, 19కి 0708 కూడా యాడ్ చేయొచ్చు. కాబట్టి 2020 రాయాలి కంప్లీట్ గా. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వన్ డేట్ 04.07.2020. సో ఇలా ప్రతిదీ డాట్ తో ఎండ్ చేస్తూ వెళ్ళాలి. చాలా మంది మైనస్ పెడుతుంటారు, దట్ ఈస్ రాంగ్. హైఫన్ పెడుతుంటారు, మైనస్ లాగా స్మాల్ మైనస్ లాగా ఉంటుంది, అది పెడుతుంది. అది కానీ స్లాష్ కానీ పెడుతుంటారు. స్లాష్ కానీ అది కాకుండా ఓన్లీ డాట్స్ తోని చేసేయాలి. తర్వాత ఇక్కడ మీరు అమీర్పేట్ హైదరాబాద్ అనుకోండి, వీఆర్ రైటింగ్ ఫ్రమ్ అమీర్పేట్ అండ్ హైదరాబాద్. సో దట్ వాట్ టు రైట్ అమీర్పేట్ కామా హైదరాబాద్ కామా డేట్ ఫుల్ స్టాప్, ఇలా చేయాలి. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, సాల్యుటేషన్. సాల్యుటేషన్ లో ఏముంటుంది, అడ్రస్సింగ్, గ్రీటింగ్స్ ఆఫ్ ది అడ్రస్డ్. ది అడ్రస్డ్ అంటే ఎవరికైతే లెటర్ రాస్తున్నాము. ది అడ్రస్సింగ్ అంటే ఏంది, విషింగ్ అనమాట. సో పర్సనల్ లెటర్స్ లో మై డియర్ ఫాదర్ రాస్తాము, మై డియర్ రవి రాస్తాం. అంటే పెద్దవాళ్ళకైతేనేమో పెద్దవాళ్ళకి నేమ్ ఆఫ్ ద రిలేషన్ మెన్షన్ చేయాలి. మై డియర్ ఫాదర్ అంటాం, కానీ సపోజ్ మీ ఫాదర్ పేరు రంగారావు అని ఉందనుకోండి, మై డియర్ రంగారావు అని రాయలేం కదా. ఎందుకని, పెద్దవాళ్ళకి పేరు పెట్టి చేయకూడదు కాబట్టి, పేరు పెట్టి విష్ చేయకూడదు కాబట్టి మై డియర్ ఫాదర్, నేమ్ ఆఫ్ ద రిలేషన్, మై డియర్ మదర్, మై డియర్ అంకుల్, మై డియర్ ఆంట్, ఇలా మనం నేమ్ ఆఫ్ ద రిలేషన్ తీసుకోవాలి. అంటే నేమ్ ఆఫ్ ద రిలేషన్ తీసుకోవడం అనేది కరెక్ట్. ఇంకొక పాయింట్ ఇక్కడ నేను డిస్కస్ చేయాలనుకుంది ఏంటంటే, దిస్ ఎండ్స్ విత్ కామా. ఈ సాల్యుటేషన్ అనేది ఎండ్స్ విత్ కామా అండ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ వర్డ్ ఇన్ ద సాల్యుటేషన్ మస్ట్ బి ఇన్ క్యాపిటల్ లెటర్. దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఏం రాయాలి ఇక్కడ అంటే, ఇక్కడ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ వర్డ్. ఫస్ట్ వర్డ్ ఏముంది, మై ఉంది, ఎం క్యాపిటల్. సెకండ్ వర్డ్ ఏముంది, డియర్ ఉంది, డి క్యాపిటల్. థర్డ్ వర్డ్ ఏముంది, థర్డ్ వర్డ్ వచ్చేసి ఫాదర్ ఉంది, ఎఫ్ క్యాపిటల్. అంటే ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ వర్డ్ ఇన్ ద సాల్యుటేషన్ మస్ట్ బి ఇన్ క్యాపిటల్ లెటర్ ఓన్లీ. దిస్ ఇస్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్. సపోజ్ లెట్ us టేక్ దిస్ రవి, మై డియర్ రవి అని ఉంది. రవి ఎవరు ఇక్కడ, రవి అనేవాడు బ్రదర్ గాని బ్రదర్ ఇన్ లా గానీ అయి ఉంటాడు. అంటే ఇక్కడ ఎందుకు రవి ఫ్రెండ్ ఎందుకు గాడు, ఫ్రెండ్ అయితే డియర్ రవి రాస్తాం, లేకపోతే బాగా క్లోజ్ ఫ్రెండ్ అయితే మై డియర్ రవి అని రాస్తాం.
అంటే దట్టు ఆ రవి అనేవాడు మీకంటే చిన్నవాడు కాబట్టి నేమ్ రాయవచ్చు. సపోజ్ క్లోజెస్ట్ ఫ్రెండ్ అనుకోండి, బోజం ఫ్రెండ్, మై డియర్ ఫ్రెండ్ రాయొచ్చు. అదర్వైజ్ మై డియర్ రాజు, మై డియర్ రవి అలా రాయొచ్చు. తర్వాత ఎక్కువ పరిచయం లేరు, ఏదో కొంచెం పరిచయమే ఉన్నారు ఫ్రెండ్, అలాంటప్పుడు ఏం చేస్తాం, డియర్ మిస్టర్ రాహుల్. జస్ట్ అక్వాంటెన్స్ అంటే ముఖ పరిచయం. జస్ట్ ముఖ పరిచయం ఉన్న వ్యక్తికి మనం ఏం చేస్తామంటే ఆ పేరు రాస్తూ దానికి ముందు ఒక గౌరవ సూచకమైనటువంటి ట్యాగ్ ని యాడ్ చేయడం జరుగుతుంది. అంటే డియర్ మిస్టర్ రాహుల్, డియర్ మిస్టర్ రామారావు, డియర్ డాక్టర్ శ్యామ్ సుందర్. అంటే ఇప్పుడు నేను మీ అందరికీ తెలియకపోవచ్చు డైరెక్ట్ గా, జస్ట్ ముఖ పరిచయం ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తాం, డియర్ డాక్టర్ శ్యామ్ సుందర్. డాక్టర్ ఉంటే డాక్టర్, ఇంజనీర్ అయితేనేమో ఈ క్యాపిటల్ ఆర్ డాట్, డియర్ ఇంజనీర్ రవి అలా రాయొచ్చు. ఇంజనీర్స్ కి ఈ క్యాపిటల్ ఆర్ స్మాల్ లెటర్ తీసుకోవడం జరుగుతుంది ఇన్ ప్లేస్ ఆఫ్ మిస్టర్ గానీ డాక్టర్ గానీ. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్ హియర్. అఫీషియల్ లెటర్స్ లో మాత్రం సర్ గానీ మ్యామ్ గానీ రాయాలి. అంటే ఇక్కడ మ్యామ్ ఎందుకు రాయాలి మరి? ఒకవేళ హయ్యర్ ఆఫీసర్ ఫీమేల్ అయి ఉండొచ్చు. హయ్యర్ అఫీషియల్ ఫీమేల్ అయినప్పుడు ఎంఏ అపాస్ట్రఫీ కామా, ఇక్కడ అపాస్ట్రఫీ కామా చూడండి, ఎంఏ అపాస్ట్రఫీ కామా ఏఎం. ఇది చాలా రెస్పెక్ట్ఫుల్ అండ్ పొలైట్ఫుల్ వర్డ్ టు మెన్షన్ ఎ ఫీమేల్ ఆఫీసర్. అంటే ఒక లేడీకి, ఒక ఫీమేల్ ఆఫీసర్ కి ప్రిన్సిపల్ కూడా ఫీమేల్ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు మనం మ్యామ్ అని తీసుకోవాలి. చాలా మంది మదామ్ అని రాస్తుంటారు. మదామ్ అనేది కరెక్ట్ కాదు, ఎంఏడిఏఎం అనేది కరెక్ట్ కాదు. అంటే ఎంఏడిఏఎం ఎందుకు కరెక్ట్ కాదు అంటే, ఎంఏడిఏఎం అనేది దానికి మీనింగ్ వేరే ఉంది, మీరు డిక్షనరీలో చెక్ చేసుకోండి. ఇది రెస్పెక్ట్ఫుల్ వర్డ్, ఎంఏ అపాస్ట్రఫీ కామా ఏఎం అంటే పైన కామా పెడతాము. దిస్ ఇస్ కాల్డ్ ఎంఏఏఎం, మ్యామ్ అనాలి, మాదామ్ కాదు. తర్వాత ఒకవేళ ఒక స్టూడెంట్ కన్సర్న్ లెక్చరర్స్ కి, టీచర్స్ కి, ప్రిన్సిపల్ కి రాసినప్పుడు రెస్పెక్టెడ్ సార్ గానీ రెస్పెక్టెడ్ మ్యామ్ గానీ తీసుకోవాలి. ఇది అఫీషియల్ లెటర్స్ లో రాసే విధానం. బిజినెస్ లెటర్స్ లో వచ్చేసి డియర్ సార్ గానీ డియర్ మ్యామ్ గానీ, లేకపోతే ఇక్కడ బిజినెస్ లో కరెస్పాండెంట్ అండ్ చైర్మన్ ఉంటారు, లేకపోతే మేనేజింగ్ అండ్ డైరెక్టర్స్ ఉంటారు. అప్పుడు మనం ప్లూరల్ లో కూడా, బహువచనంలో కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, డియర్ సర్స్ గానీ. అదే మ్యామ్ కి ప్లూరల్ ఫామ్ మెస్డేమ్స్, మ్యామ్స్ కాదండి, మ్యామ్స్ అనవద్దు, మెస్డేమ్స్ అనాలి. మెస్డేమ్స్ మీన్స్ హియర్ ఏంజల్స్ అని అర్థం. ఎంత పొలైట్ఫుల్ వర్డ్ అండి లేడీస్ కి. మెస్డేమ్స్ అంటే ఏంజల్స్ అని అర్థం. తర్వాత అలాగే సింపుల్ గా డియర్ లేకుండా కూడా రాయొచ్చు. అదేంటి, సర్స్ గానీ మెస్డేమ్స్ గానీ. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ సబ్జెక్ట్ రెఫరెన్స్ కూడా సాల్యుటేషన్ తర్వాత ఉంటుంది అనుకున్నాం. ద సబ్జెక్ట్ కంటైన్స్ బ్రీఫ్ మెసేజ్ ఆఫ్ ద లెటర్. సపోజ్ మీరు లెటర్ రాస్తున్నారు, లీవ్ లెటర్ రిక్వెస్టెడ్ రిగార్డింగ్, కట్ షార్ట్ లో రాయొచ్చు. ఒక స్టూడెంట్ ప్రిన్సిపల్ కి లెటర్ రాస్తున్నారు, బోనఫైడ్ సర్టిఫికేట్ కావాలి టు అప్లై ఆర్టీసీ బస్ పాస్, దాని పర్పస్ లో ఒక బోనఫైడ్ సర్టిఫికేట్ కావాలి. లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ పర్పస్ లో బ్యాంక్ లో లోన్ అప్లై చేయడానికి బోనఫైడ్ సర్టిఫికేట్ కావాలి. అప్పుడు ఏం చేస్తాము, బోనఫైడ్ సర్టిఫికేట్ రిక్వెస్టెడ్ రిగార్డింగ్ అని సబ్జెక్ట్ లో మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత రెఫరెన్స్ ఎప్పుడు ఉపయోగపడుతుంది, ప్రీవియస్ లెటర్స్, అంటే ఒక కంపెనీ నుంచి, ఒక ఆఫీస్ నుంచి ప్రీవియస్ ఏమైనా లెటర్స్ వస్తే ఆ లెటర్ కి మీరు రిప్లై ఇస్తున్నప్పుడు, అప్పుడు మీరు ఏం చేస్తారు, రెఫరెన్స్ ఇస్తారు. అంటే ఏం చేస్తాం, ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రీవియస్ కరెస్పాండెన్స్, ప్రీవియస్ ప్రత్యుత్తరాలు. కరెస్పాండెన్స్ అంటే ప్రత్యుత్తరాలు, అంటే రిసీవింగ్ అండ్ సెండింగ్ లెటర్స్. కరెస్పాండెన్స్ కోర్స్ అంటుంటాం కదా, అంటే సెండింగ్ అండ్ రిసీవింగ్ లెటర్స్ అండ్ డూయింగ్ వన్ కోర్స్ త్రూ ప్రాపర్ ఛానలింగ్, ప్రాపర్ కమ్యూనికేషన్ బై రిసీవింగ్ అండ్ సెండింగ్ ద లెటర్స్, దట్ ఈస్ కాల్డ్ కరెస్పాండెన్స్. అంటే ప్రీవియస్ లెటర్స్ యొక్క డీటెయిల్స్ ని మనం చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ అండర్ రెఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి మనం రాయాల్సింది బాడీ. బాడీ అనేది చాలా క్లోజ్ గా రిలవెంట్ గా ఉండాలి. బాడీ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద లెటర్. సబ్స్క్రిప్షన్, ఈ క్లోజింగ్ పార్ట్ ఎలా ఉండాలి, మనం ఈ క్లోజింగ్ పార్ట్ లో యువర్స్ లవింగ్ అనకూడదు, యువర్స్ లవింగ్లీ అనొచ్చు. యువర్స్ లవింగ్లీ రైట్, బట్ ఓన్లీ ద ఫస్ట్ లెటర్ ఇన్ ద సబ్స్క్రిప్షన్ షుడ్ బి ఇన్ క్యాపిటల్. రిమైనింగ్ వర్డ్స్ లో ఫస్ట్ లెటర్ కూడా స్మాలే ఉండాలి. ఇక్కడ ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. యువర్ అనే పదంతో స్టార్ట్ చేసినప్పుడు లవింగ్ అనేది ఒక అడ్జెక్టివ్, ఒక విశేషణం. సన్ అనేది నేమ్, నౌన్.
అంటే యువర్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఉండాలి. యువర్ వస్తాయి. ఒకవేళ యువర్స్ వస్తే ఎల్వైతో ఎండ్ కావాలి, మధ్యలో ఇంకో వర్డ్ రాదు. చాలా మంది యువర్స్ అనగానే అపాస్ట్రఫీ ఎస్ పెడుతుంటారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. నెవర్ ఎవర్ రైట్ అపాస్ట్రఫీ కామా ఇన్ ద వర్డ్ యువర్స్. చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు ఇది. తర్వాత యువర్ లవింగ్ సన్ కానీ, యువర్ లవింగ్ డాటర్ కానీ, యువర్స్ లవింగ్లీ కానీ కామాతో ఎండ్ అవ్వాలి. ఇది కూడా కంప్యూటరైజేషన్ అయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్టర్ ఇమీడియట్ మార్జినే రాస్తున్నాము. దట్ ఈస్ యాక్సెప్టబుల్. కొంతమంది ఇలా కూడా రాస్తుంటారు, లవింగ్లీ యువర్స్ అని, ఫెయిత్ఫుల్లీ యువర్స్ అని కూడా రాస్తుంటారు. దట్ ఈస్ ఆల్సో యాక్సెప్టబుల్. తర్వాత యువర్ సిన్సియర్లీ, ఈ స్పెల్లింగ్ చాలా మంది తప్పు రాస్తుంటారు. యువర్ సిన్సియర్లో ఈ డిఫరెంట్ స్పెల్లింగ్స్ రాస్తుంటారు. సిఈఆర్ఈ ఉండాలి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, సిఈఆర్ఈ. తర్వాత ఫెయిత్ఫుల్లీ రాసినప్పుడు ఎఫ్ క్యాపిటల్ పెడుతుంటారు. దట్ ఈస్ రాంగ్. ఎఫ్ స్మాల్ ఉండాలి, లవింగ్లీలో ఎల్ స్మాల్ ఉండాలి, సిన్సియర్లీ ఎస్ స్మాల్ ఉండాలి, ట్రూలీలో కూడా టీ అనేది స్మాల్ ఉండాలి. ఒబిడియంట్లీ స్పెల్లింగ్ కూడా తప్పు రాస్తుంటారు. ఓబిఈ డిఐఈ, మిగతా అని కరెక్ట్ రాస్తారు. ఓబిఈ దగ్గర డిఐఈ దగ్గర తప్పు రాస్తుంటారు. ఓబిఈ ఉండాలి, డిఐఈ ఉండాలి, ఓబిడిఐఈ ఎన్టీఎల్వై. సో ఇది స్పెల్లింగ్ రైట్ రాయండి. ట్రూలీ రాసినప్పుడు కూడా టిఆర్యుఈ రాస్తుంటారు. కాదు, అవసరం లేదు, టిఆర్యుఎల్వై. ట్రూలీ ఈజ్ రైట్. సో అఫ్ కోర్స్ ఆల్ దీస్ సబ్స్క్రిప్షన్, వెరైటీస్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఎండెడ్ విత్ కామా. సో ఇక్కడ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి సిగ్నేచర్. ఇట్ మస్ట్ బి సైన్డ్ బై ద రైటర్ ఆఫ్ ద లెటర్. లెటర్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ ద్వారానే సైన్ చేయబడాలి. ఒకవేళ బిజినెస్ అఫీషియల్ లెటర్స్ లో, బిజినెస్ లెటర్స్ లో ఉన్నట్టయితే వాళ్ళ సిగ్నేచర్ ని స్కాన్ చేయటం కానీ, వాళ్ళ సిగ్నేచర్ ని స్టాంప్ ద్వారా తయారు చేసి కూడా యాక్సెప్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఫ్యాక్సిమైల్. దాన్ని మనం ఫ్యాక్సిమైల్ అంటాము, లేకపోతే రెప్లికా అంటాం. ఇంకా జనరల్ టెర్మినాలజీ చెప్తే స్టాంప్ అంటాం, లేకపోతే స్కాన్డ్ సిగ్నేచర్. ఇది ఎప్పుడు వాడతారు? సపోజ్ ఎంసెట్ కన్వీనర్ సిగ్నేచర్ ప్రతి హాల్ టికెట్ పైన ఉండాలి. అప్పుడు ఏం చేస్తారు? ప్రతి హాల్ టికెట్ పైన స్కాన్డ్ సిగ్నేచర్ అనేది ఆ కన్సర్న్ పర్సన్ అప్రూవల్ తోని తీసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ సిగ్నేచర్. తర్వాత సూపర్స్క్రిప్షన్. సిగ్నేచర్ తర్వాత ఏం చెప్పాను నేను? క్యాపిటల్ లెటర్స్ లో మీ పేరు విదిన్ బ్రాకెట్స్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే మీ సిగ్నేచర్ కొంతమంది ఐడెంటిఫై చేయలేని సందర్భంలో ఎవరు ఈ లెటర్ రాశారనేది మీకు అక్కడ దొరుకుతుంది. తర్వాత ఈ ఫస్ట్ డేట్ రాయంగానే అఫీషియల్ లెటర్స్ లో, బిజినెస్ లెటర్స్ లో ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ కూడా రాయటం అవసరం పడుతుంది కొన్ని సందర్భాల్లో. ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ కూడా రాయాల్సి, నేను శాంపిల్ లెటర్స్ లో చూపిస్తాను. తర్వాత సూపర్స్క్రిప్షన్ వచ్చేసి టు అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ అని డిస్కస్ చేసాం. దిస్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద లెటర్. లెట్ us మూవ్ ఆన్ టు ది లేఅవుట్ ఆఫ్ ది లెటర్. అంటే ఇక్కడ చూడండి, హెడ్డింగ్ ఇక్కడ రాశాను రైట్ సైడ్ లో, కానీ ఇది లెఫ్ట్ సైడ్ లో కూడా రాయొచ్చు. తర్వాత ఫ్రమ్ అడ్రస్, తర్వాత టు అడ్రస్, తర్వాత సాలిటేషన్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత రెఫరెన్స్, తర్వాత బాడీ, తర్వాత సబ్స్క్రిప్షన్, తర్వాత సిగ్నేచర్, తర్వాత సూపర్స్క్రిప్షన్. అంటే ఎగ్జామ్ లో రాస్తున్నప్పుడు సూపర్స్క్రిప్షన్ లెఫ్ట్ బాటమ్ లో రాయాలి, లెఫ్ట్ బాటమ్ లో రాయాలి. ఎందుకంటే ఎన్వలప్ ఉండదు కదా, రియల్ టైంలో అయితే ఎన్వలప్ పైన రాస్తాం సూపర్స్క్రిప్షన్. కానీ ఇక్కడ మాత్రం ఎగ్జామ్ లో రాస్తున్నప్పుడు సూపర్స్క్రిప్షన్ అనేది లెఫ్ట్ బాటమ్, అన్ని లెఫ్ట్ బాటమ్ నుంచే అన్ని లెఫ్ట్ ఆఫ్టర్ ఇమీడియట్ మార్జిన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి, ఇంక్లూడింగ్ ద హెడ్డింగ్. హెడ్డింగ్ కూడా ఇలా ఇటు వైపే, లెఫ్ట్ వైపే రావాలి. సో ఇది లేఅవుట్, ఫార్మల్ లెటర్ యొక్క లేఅవుట్. ఇక్కడ నేను కొన్ని లెటర్స్ రాశాను. శాంపిల్ లీవ్ లెటర్ రాశాను. ఇక్కడ ఏం రాశాను? హైదరాబాద్ డేట్. ఇది హైదరాబాద్ డేట్ కూడా లెఫ్ట్ సైడే రావాలి. నాకు ఇక్కడ స్పేస్ తక్కువ ఉండడం వల్ల రైట్ సైడ్ ఉంచాను. టు అడ్రస్, టు ద ప్రిన్సిపల్ సో అండ్ సో కాలేజీ. తర్వాత ఇక్కడ అఫీషియల్ లెటర్ కాబట్టి త్రూ ప్రాపర్ ఛానల్ అని మెన్షన్ చేయాలి. తర్వాత రెస్పెక్టెడ్ సార్ కానీ మ్యామ్ గాని రాసి, తర్వాత సబ్జెక్ట్ రాసి, తర్వాత బాడీ రాసి, ఎక్స్పెక్టింగ్ యువర్ కైండ్ యాక్సెప్ట్. నేను ఒక్కసారి ఇది చదువుతాను. రిక్వెస్ట్ టు పర్మిట్ లీవ్ రిగార్డింగ్, రిక్వెస్ట్ టు పర్మిట్ లీవ్. This is for your kind information that I need to attend one of my relatives' son or daughter marriage on 12th July. I have substituted my works as stated below for your kind perusal. Perusal means to read carefully. Hence, I request you to permit me leave on the above stated date. Treat my absence as CL, EL, LOP, CCL ఏది ఉంటుంది మనం మెన్షన్ చేసుకోవాలి. ఎక్స్పెక్టింగ్ యువర్ కైండ్ యాక్సెప్టెన్స్ ఆన్ ద అబౌవ్ రిక్వెస్ట్ విత్ రెస్పెక్ట్ఫుల్ రిగార్డ్స్, థ్యాంకింగ్ యూ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, సిగ్నేచర్ ఫాలోడ్ బై యువర్ నేమ్.
ఇలా మనం ఏమైనా ఎంక్లోజర్స్ ఉంటే కూడా పెట్టవచ్చు. అఫీషియల్ లెటర్స్ లో కొన్ని ఎంక్లోజర్స్ కూడా పెట్టవచ్చు. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వెరైటీ ఆఫ్ లెటర్, సిక్ లీవ్ లెటర్. సిక్ లీవ్ లెటర్ అంటే మెడికల్ లీవ్ కిందకి వస్తుంది. ఇది ఒక శాంపిల్ నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా కామన్ లెటర్ అఫీషియల్లో శాలరీ హైక్ చేయాలంటే ఎలాంటి లెటర్ తీసుకోవాలి, శాలరీ హైక్ చేయాలంటే ఇది ఒక శాంపిల్ లెటర్ రాశాను. శాలరీ హైకింగ్ లో మనం ఏం చేస్తాము, సబ్జెక్ట్ లో రిక్వెస్ట్ టు ప్రమోట్ మై డెసిగ్నేషన్ అండ్ ఇన్హాన్స్ మై సాలరీ. ఇన్హాన్స్ అంటే ఏంటి, ఇంక్రీజ్ మై సాలరీ. This is for your kind information that I have been rendering my services for the last 5 years. I have proved myself with my self initiation to take part in the additional services apart from the assigned works. I have also completed online courses and upgraded my qualifications that I am hereby enclosing those credentials for your kind perusal. ఆ సర్టిఫికెట్స్ మీరు చెక్ చేసుకోండి అని కూడా పెడుతున్నాం. I request you to promote my designation and enhance my salary based on my experience and additional qualifications. Expecting your kind consideration or acceptance on the above request. With respectful regards, thanking you. Yours faithfully, comma, signature and this one. And enclosures ఏం పెడతాం ఇక్కడ, ఏమేమైతే ఆన్లైన్ కోర్సెస్ చేశామో, క్వాలిఫికేషన్ అప్గ్రేడ్ చేసుకున్నామో ఆ పర్టికులర్స్ అన్ని కూడా ఇక్కడ ఎన్క్లోజర్స్ లో మెన్షన్ చేయవచ్చు. తర్వాత sample explanation letter. If you do something wrong by mistake, you need to give explanation. ఇక్కడ ఒకటే సింగిల్ లైన్ ఏంటంటే రిక్వెస్ట్ టు ఎక్స్క్యూజ్ ఫర్ హ్యూమన్ ఎర్రర్ ఆర్ మిస్టేక్ రిగార్డింగ్. దిస్ ఈస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ దట్ దేర్ హ్యాస్ బీన్ ఏ మిస్టేక్ టేకెన్ ప్లేస్ యాజ్ ఏ హ్యూమన్ ఎర్రర్ వైల్ టైపింగ్ యాజ్ స్టేటెడ్ బిలో. ఏం జరిగిందో ఒక లైన్ లో ఇక్కడ కింద మధ్యలో రాసేసి యాజ్ దిస్ ఈస్ హ్యాపెండ్ టైపోగ్రాఫికల్ మిస్టేక్ for the first time, I request you to excuse for the human error or mistake. అంటే ఏదో టైపోగ్రాఫికల్ మిస్టేక్ అయినప్పుడు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ మిస్టేక్ వీ హ్యావ్ డన్, దానికి ఎక్స్ప్లెనేషన్ లెటర్ కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ అడుగుతాయి. తర్వాత అలాగే శాంపుల్ జాయినింగ్ లెటర్. మీరు ఎప్పుడైనా కొత్తగా జాబ్ లో జాయిన్ అవుతున్నప్పుడు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వమంటారు, దాన్నే జాయినింగ్ లెటర్ అని అంటాం. అంటే జాయినింగ్ లెటర్ రిక్వెస్టెడ్ రిగార్డింగ్ విత్ రెఫరెన్స్ టు యువర్ అపాయింట్మెంట్ లెటర్ నెంబర్. వాళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ కి ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ మెన్షన్ చేసి ఆ లెటర్ ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారు ఆ డేట్ మెన్షన్ చేసి ఐఎమ్ ప్లీజ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఐ వాంట్ టు జాయిన్ యాజ్ డిటిపి ఆపరేటర్ ఇన్ యువర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ repute by accepting the terms and conditions mentioned in the appointment order or letter. I put an utmost commitment that I shall properly discharge my duties and responsibilities. I also assure you that I shall abide by all the rules and regulations of the organization. I therefore pray and hope that you would be kind enough to grant my joining letter. Yours faithfully or faithfully yours. ఇలా మనం జాయినింగ్ లెటర్ కూడా రాయడం జరుగుతుంది. అలాగే ఫార్మేట్ లెటర్ ఆఫ్ ఇన్ఫార్మల్ కి ఫార్మేట్ ఏమి ఉండాలి అంటే ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఇవన్నీ ఉండవు. ఓన్లీ హెడ్డింగ్ రాస్తాము, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోనే సాల్యుటేషన్ రాస్తాం, నెక్స్ట్ బాడీ ఇమీడియట్ గా. తర్వాత సబ్స్క్రిప్షన్, సిగ్నేచర్, సూపర్స్క్రిప్షన్ ఇవన్నీ కామన్. ఓన్లీ ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ అడ్రస్ అండ్ టు అడ్రస్ అనేది ఈ ఇన్ఫార్మల్ లెటర్స్ లో, పర్సనల్ లెటర్స్ లో ఉండవు. ఒకటి శాంపుల్ చూద్దాం. ఇక్కడ హైదరాబాద్ కామా డేట్ ఫుల్ స్టాప్ మై డియర్ ఫాదర్. ఫాదర్ కి మనం ఒక లెటర్ రాస్తాం ఒక స్టూడెంట్ గా. హౌ ఆర్ యూ డాడ్, ఐఎమ్ ప్రెటీ వెల్, హౌ ఆర్ మదర్, బ్రదర్, సిస్టర్ అని అందరినీ యోగక్షేమాలను అడుగుతూ ఇక్కడ ఏంటంటే ఎంత లెంత్ అయినా రాసుకోవచ్చు పర్సనల్ లెటర్. అసలు మ్యాటర్ లాస్ట్ ఎక్కడో మెన్షన్ చేస్తాం, లేకపోతే మధ్యలో ఎక్కడో మెన్షన్ చేస్తాం. అదే అఫీషియల్ లెటర్లో అయితే ఏంటి, అసలు మ్యాటర్ తోనే మొదలు పెట్టాలి, క్లోజ్ చేయాలి. ఐఎమ్ డూయింగ్ హార్డ్ వర్క్, ఇవన్నీ చెప్తున్నారు చూడండి. ఐఎమ్ డూయింగ్ హార్డ్ వర్క్ ఇన్ మై స్టడీస్, ఐ హావ్ బీన్ అటెండింగ్ మెనీ నెంబర్ ఆఫ్ సెషన్స్ ఆన్ క్యారెక్టర్ బిల్డింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కండక్టెడ్ బై ద సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆఫ్ అవర్ కాలేజ్. ఇవన్నీ మెన్షన్ చేసాం ఫస్ట్ పారాగ్రాఫ్ లో. సెకండ్ లో ఏం చెప్తున్నాం, అసలు మ్యాటర్ చెప్తున్నాం. We are going to plan for industrial visit at DRDL. The industrial tour will help me to acquaint with the practical knowledge as per the course curriculum. Each student has to pay 5,000 rupees only. So please deposit the amount in my account at your convenient time in this week. అని మెన్షన్ చేస్తున్నాం. తర్వాత convey my warm wishes to our ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత యువర్ లవింగ్ డాటర్.
అంటే ఒక డాటర్ ఫాదర్ కి లెటర్ రాసింది తను. సో ఇలా మనం ఒక శాంపిల్ లెటర్ ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఇలా రకరకాల సిచ్యువేషన్స్ లో మనము లెటర్స్ ని డ్రాఫ్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ యూ విల్ గెట్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. వెన్ యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఎప్పుడు వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే, నేను ఒక బుక్ చెప్పాను, అదేంటి, సిఎస్ఆర్ పబ్లికేషన్స్ వారిది లెటర్స్ ఫర్ ఆల్ సిచ్యువేషన్స్. అంటే కాంపిటేటివ్ సక్సెస్ రివ్యూ వాళ్ళది. నేను చూసినటువంటి లెటర్ రైటింగ్ బుక్స్ లో అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది, అది నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. వెన్ ఐ వెంట్ త్రూ దట్ బుక్, సిఎస్ఆర్ పబ్లికేషన్స్ లెటర్స్ ఫర్ ఆల్ సిచ్యువేషన్స్, ఇది మీకు ఎక్కడైనా బుక్ స్టాల్లో దొరికితే తీసుకొని అది మీరు రోజు ఒక లెటర్ శాంపిల్, 2 లెటర్ శాంపిల్ చదివి you can improve your letter writing skills by having this fundamental information that I have gone through till now. And I request you, draft well and get acknowledged of your drafting skills. మీ డ్రాఫ్టింగ్ స్కిల్స్ తోని మంచి గుర్తింపు పొందుతారు. అందరికీ కూడా లెటర్ రాసి హెల్ప్ చేసే వాళ్ళని అవుతారు మీరు. You will be able to help others as well, and also you will be able to teach the letter writing to many people. చాలా మందికి లెటర్ రైటింగ్ తెలియని వాళ్ళకి కూడా మీరు చెప్పడం జరుగుతుంది, బై టేకింగ్ దిస్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో బై రెఫరింగ్ దట్ సిఎస్ఆర్ పబ్లికేషన్స్ బుక్. ఆ బుక్ లో చాలా ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఎలా రాయాలనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఎ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. నాకు దానికి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ పర్పస్ లో చెప్పట్లేను. యాజ్ ఐ హావ్ గాన్ త్రూ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లెటర్ రైటింగ్ బుక్స్, అన్ని బుక్స్ చూసిన తర్వాత నాకు ఆ బుక్ మంచిగా అనిపించింది కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నాను. సో దట్ యూ జస్ట్ గో త్రూ, అండ్ ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ డౌట్ ఆఫ్టర్ దిస్, యూ కెన్ హ్యావ్ ఇంటరాక్షన్ విత్ మీ బై టేకింగ్ ద నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి given on the present slide here. You can note down. Otherwise you can talk to me by phone also and email. If you find any doubt while writing a letter, any kind of situation, I'll be ready to help you by taking it as a social service to the people. Along with my primary duties, I'd like to render my help and to help many people who are in difficulty while writing letters. ఈ లెటర్ రైటింగ్ తోని మంచి గుర్తింపు మీరు సొసైటీలో మీరు పొందుతారు. సో అలాగే ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ టు మెనీ పీపుల్. వీక్లీ వన్స్ ఒక న్యూ టాపిక్ తోని లాంగ్వేజ్ రిలేటెడ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ పైన నేను మీ ముందుంటాను. మీకు సదా మీ సేవలో మీకు లేటెస్ట్ అనౌన్స్మెంట్, లేటెస్ట్ టాపిక్స్ పైన కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ రిలేటెడ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇంగ్లీష్ గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఫొనెటిక్స్ అండ్ గ్రామర్. తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఐఎమ్ ఆల్సో మోటివేషనల్ స్పీకర్ in addition with teaching English language for the students of engineering and different levels of the students. Thank you one and all for watching this video.